దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాలు, ఈ మంచి సమయాన్ని బట్టి హిందూ హృదయంలో అనుసార హృదయంతరంలో నుంచి నీకు సహాయం చేయవాలని నేనే, నేను నిన్ను బలపరచను. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుని చెప్పిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యవ్వన రక్తాన్ని బట్టి స్తోత్రం, నీ అమూల్యమైన రక్తాన్ని బట్టి స్తోత్రం, నీ నిష్కల్మషమైన రక్తాన్ని బట్టి స్తోత్రం, నీ నిర్మలమైన రక్తాన్ని బట్టి స్తోత్రం, నీ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి స్తోత్రం, నీ దోషమైన రక్తాన్ని బట్టి స్తోత్రం, నీ కొత్త నిబంధన రక్తాన్ని బట్టి స్తోత్రం. ఏ వేలు కంటే శ్రేష్టముగా పలుకు నీ ప్రోత్సహింపబడి రక్తాన్ని బట్టి స్తోత్రం అని చెప్పి హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా వేగలిగిన తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శివుడా నీకు స్తుతి, శివుడా నీకు స్తుతి. ఆత్మస్వరూపైన తండ్రి,
నువ్వే మా రక్షణకర్త, నువ్వే మా రక్షణ సుందరము తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉంటున్నారు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా దేని బిడ్డారా పెద్దలు తెల్లగడ్డ ఆశీర్వాదమయ్యే కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే సహోదరుడు నిఖిల్ పెద్దలు భాస్కరయ్య గారు కుమారెడ్డి గారి ఆఖరి కుమారుడు నిఖిల్ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో అవుతున్నారు, చనిపోయిన తల్లు కొరకు
గర్భిణీ సహోదరుల కొరకు, గర్భఫలం కొరకు స్తోత్రం దేవుని బిడ్డల కొరకు. నేను పిల్లారా చదువుతున్న పిల్లలు పరీక్షల దగ్గరికి వచ్చింది. నేర్చుకున్న ప్రతి పాఠాలు కూడా పరీక్షలు రాసే సమయంలో జ్ఞాపకానికి రావటానికి మంచి జ్ఞాపక శక్తిని దేవుడు దయచేయాలి. ఏ టెన్షన్ లేకుండా, ఏ ఒడిదుడుకు లేకుండా, ఏ భయం లేకుండా, ఏ భీతి లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలపరచుడాక. వివాహ వయసు వచ్చిన పిల్లలందరికీ మంచి సంబంధాలు దేవుడు దయచేయాలి. పరమైన ఇబ్బందులు, ఒప్పుల సమస్యలుతున్న వారి కొరకు అందరి కొరకు సరైన పనులు లేని వారి కొరకు, ఆఫ్ఘనిస్తాన్ లో 1.5 కోట్ల జనాలకి గురించడానికి ఆహారం లేదని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆహారం లేకుండా బాధపడుతున్నారు. అనాథాశ్రమంలో ఉంటున్న వృద్ధుల కొరకు, పిల్లల కొరకు, వారి అవసరాల కొరకు, ప్రతి విధవరాల కొరకు, వారి అవసరాల కొరకు ఆయన దేవుని 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే ఈరోజు మన సంఘ శాస్త్రంలో బిడ్డలు సౌడు పౌలు ఎమీమా వాళ్ళ దేవుడు ప్రేమించిన కుమారుడు యేసును దేవుడు ప్రేమించి నూతన సంవత్సరాన్ని నెగరించినాడు. దాన్ని బుధవారం 19వ తేదీ సంఘ శాస్త్రంలో ప్రభులేతున్న బిడ్డలు తగరం రాజును ప్రేమించి నూతన సంవత్సరాన్ని దేవుడు కిరీటంగా ఇస్తున్నాడు. 20వ తేదీ గురువారం కే ఐజాగ్ సుప్రియా వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చూపిస్తున్నాడు. అలాగనే 20వ తేదీ గురువారం సహోదరి కేజీఎమ్మ సౌడు తగరం రాజు గారి యొక్క సత్యమణి ఆ సహోదరి దేవుడు నూతన సంవత్సరాన్ని సహోదరికి ప్రేమించి ఇస్తున్నాడు. వీరందరి కొరకు దేని పిల్లారా వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకున్న బిడ్డల కొరకు, నూతన సంవత్సరానికి పొందుతున్న బిడ్డల కొరకు, వారి ఆశీర్వాదాల కొరకు, దేవుని కొరకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేరేపణ కలిగితే ప్రార్థన చేయండి.
పెద్దలు వ్యవసాయం చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ యొక్క 2025 సంవత్సరంలో 2వ మాసమైన ఫిబ్రవరి మాసం 16వ తేదీ ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమందు జీవము కలిగిన దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి గురించిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతోమంది సమయాన్ని ఈరోజు చూడని వారు ఉన్నారు. ఎవరైతే మనందరినీ కూడా ప్రేమించి దయను వాత్సల్యతను మన ఇళ్ళ నూతనపరిచి మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడుపుకుని పెట్టి దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించేవారుగా, నడిపించేవారుగా అదే సమయంలో ఈ భూమి మీద మన పట్ల ఆయన చిత్తమేంటో, ఆయన ఉద్దేశం ఏంటో ఆయన తెలుసుకొని ఆయన చిత్తములో ఇష్టములో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నా. హల్లెలూయా. మరి రేపటి దినము మన సంఘ సహవాసములో పెరుగుతున్నటువంటి బిడ్డలు, పెద్దలు కలిగినేటి దానియేలు సోదరి స్వార్థమ్మ గల్ల పెద్ద కుమార్తె సవ్వమ్మ, మరి భర్త ఆశీర్వాదం, సగరం ఆశీర్వాదం, వారికి దేవుడు ప్రేమించి అందించిన గర్భ ఫలాల్లో కుమార్తె సాత్విక బిడ్డ బాల్య దేశంలో నుంచి యవన దేశంలోనికి అడుగుపెట్టిన సందర్భంగా మరి పొరుగుపేటలో మరియం మహాల్ అనే హాల్లో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయబడింది. అప్సారి ఫంక్షన్ కాబట్టి పిల్లరా ఈ కోరిక కొరకు ప్రార్థన చేయండి. రావాలి అనుకున్న వాళ్ళకి మీరు తెలియపరిస్తే కారు ఏర్పాటు చేస్తారు. వ్యాన్ ఎక్కువ మంది అయితే వ్యాను, లేకపోతే కారు వస్తామని తెలియపరిస్తే వాహనాలకు సదుపాయం కూడా చేయబడుతుంది. కలుసుకోనండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనకు బుధవారం, శుక్రవారం ప్రార్థన ఉంటుంది. దేవుని బిడ్డలు కలుసుకునండి. ఈరోజు సాయంత్రం యవనస్తులు కొడుకు ఉంటుంది. దేవుని బిడ్డలు పెద్దప్పుడు కూడా కలుసుకునండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నా. ముఖ్యమైన ప్రకటన ఏంటంటే వచ్చే బుధవారము మన మధ్యకు ఒక దేవుని సేవకులు వస్తున్నారు. రాజమండ్రిలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని సేవకులు మన ప్రసంగి ద్వారా ఆ సేవకులు వస్తున్నారు. ఏ ప్రసంగి ద్వారా ఆ బుధవారం వచ్చే సేవకుల పరిచర్యలో పోయిన సంవత్సరం సారేమో పోయి ఆయన సంఘంలో ఆ సంఘం తరఫున స్వార్థ వీధి స్వార్థుడు అంటే ట్రాక్స్ పత్రికలు, కరపత్రికలు, ఏసైల గురించిన కరపత్రికలు ఇచ్చి దేవుని స్వార్థ చేసి ఇచ్చారు సోదరుడు ప్రసంగి. మరి ఆ దేవుని సేవకులు చెన్నైకి రేపు దినం వస్తున్నారనే సంగతి తెలియపరిచారు. వాళ్ళు బుధవారం కూడా ఉంటారంట. కాబట్టి బుధవారం మన మధ్యకు వస్తున్నారని చెప్పారు. కాబట్టి
మరి ప్రాంతం నుంచి సేవకులు వస్తున్నారు కాబట్టి దేవుని గుర్తించి అతన్ని తెలుసుకునండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్నారా? మరి దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను పెట్టి దేవుని యొక్క సహాయంతో, మీ అందరి సహాయంతో పెద్దలు అందరు కలిసి 7వ సంవత్సరపు వార్షికోత్సవాన్ని ఒక పండుగగా ఆచరించడానికి, జరుపుకోవటానికి ప్రభు చూపించాడు. మరి దానికి ఈ 3 రోజులకి ఖర్చులు ఉన్నాయి కదా, అది ఎంత ఖర్చు అయింది అన్న సంగతి మన సహోదరులు పెద్దలు దేవి మనకు తెలియపరుస్తారు. తర్వాత దేని పిల్లారా ఖర్చు ఎంత, శ్రమ ఎంత తెలియపరుస్తారు. దాని తర్వాత దేని పిల్లారా మరి దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనం ధ్యానం చూస్తున్నాం. మంచిది. హల్లెలూయా. చక్కగా మంచి వివరణతో ఖర్చులన్నీ కూడా చూపించారు. మంచి కమిటీని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా కమిటీ కొరకు, పెద్దలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. నీవే నా దైవము, మంచి లైన్ ఇప్పుడే సంఘం వచ్చేసింది. చాలా సంతోషము, చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం కూడా పెద్దలు మాట చెప్పాలని ఆశపడుతున్నాం. ఈ చుట్టుపక్కల మన వాళ్ళు కొంతమంది తమిళులే ఉన్నారు. వాళ్ళకి సంవత్సరం మనం చేరలిస్తున్నాం. ఇక్కడ మనం జరుపుకోవాలంటే వాళ్ళ సపోర్ట్ కూడా మనకు అవసరం. వాళ్ళ రివర్స్ ఏంటంటే ఏదైనా కాదని చెప్పి మనం ఇక్కడ తలుపులు వేసుకొని చేసుకోవాల్సిందే. కాబట్టి
గత 6 సంవత్సరాలుగా ఈ మందిరానికి వచ్చిన తర్వాత మనం ఇస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ఇవ్వలేదు. అది మిమ్మల్ని అడగరు కానీ నన్ను అడుగుతాను. అయితే అది మనసులో పెట్టుకొని చేసుకైనా వాళ్ళకి ఎంత ఖర్చు అయింది. 10 చీరలు ఎంత అవుద్ది? 5,000 అయిద్దా? 800 ఎక్కడ ఖర్చులో ఖర్చు అంతే. కాబట్టి చేయండి. దేవుడు మన సంఘాన్ని దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగం మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగం. ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని చదివిన్నాము. ఎంతో మంది సేవకులు దేవుని వాక్యము చెప్పుచుండగా ఈ వాక్య భాగాన్ని మనం విని ఉన్నాం. యేసయ్య ఒక పెద్ద మీటింగ్ జరిపాడు. ఆ మీటింగ్ లో కొన్ని వేల మంది అక్కడికి రావటం జరిగింది. మీటింగ్కి 3 దినాలు అయిపోయింది. అన్ని వేల మందికి ఆహారం పెట్టడానికి వారి దగ్గర ఆహారం లేదు. ఆయన శిష్యులు అంటున్నారు, ఎక్కడికైనా పల్లెటూళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆహారం తీసుకోవటానికి వాళ్ళని పంపివేద్దాము, పొద్దున్నగానే పొద్దుకు కిందటి మళ్ళీ పోవటానికి కష్టము అన్నట్లుగా శిష్యులు చెప్తున్నారు. యేసయ్య ఏమంటున్నాడంటే, ఆ ఆహారం వీళ్ళందరికీ కూడా ఆహారము మీరే పెట్టమంటున్నారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని వేల మందికి మేము ఎక్కడి నుంచి ఆహారం తీసుకొని పెట్టేయమన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేశారు. అంతలో ఒక శిష్యుడు వచ్చి, దేనికిలేరా ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని తెలియపరుస్తున్నాడు. సరే, వాటిని 5 తీసుకొని రా అని యేసయ్య తెలియపరుస్తున్నాడు. వాళ్ళు ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వస్తున్నారు. దేవులారా, రొట్టెను చేపలను తీసుకొని ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి దేవుని స్తుతించి వాటిని వడ్డించమని తెలియపరుస్తున్నారు. చూడండి ప్రియమైన దేవులారా, మొత్తం సంఖ్య రాయబడలేదు, కానీ పురుషులు మాత్రం 5,000 మంది ఉన్నారంట. ఒక మీటింగ్ అని ఉంటే పురుషులు మాత్రమే పోతారా? స్త్రీలు కూడా పోతారు, యవ్వనస్తులు కూడా వస్తారు, చిన్నపిల్లలు కూడా వస్తారు, నడవగలిగినటువంటి వృద్ధులు కూడా వస్తారు. అప్పుడు కొన్ని వేల మందికి ఆయన ఆహారం పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవులారా, మనందరికీ కూడా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని వాళ్ళకు పంచి పెట్టినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే 12వ వాక్యంలో మనం చదివినప్పుడు దేవులారా ఏమంటున్నాడు? వారు తృప్తిగా తినిన తర్వాత చాలు. అంటే ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే తృప్తిపరిచే దేవుడు అనే ఒక అంశం మీద మీకు దేవుడి వాక్యం చెప్పడానికి మీ ముందు నిలబడి ఉన్నాను. అన్ని వేల మందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టి వారందరినీ కూడా తృప్తిపరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అంటే దేవుడు యేసయ్య దేని బిడ్డలారా తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, యేసయ్య దగ్గరనే మనకు సర్వ సమృద్ధి అయినటువంటి తృప్తి యేసయ్య దగ్గరనే దొరుకుతుంది. సమాధానం ఎక్కడ దొరుకుతుంది
దొరుకుతుందంటే యేసయ్య దగ్గరనే దొరుకుతుంది. సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గరనే దొరుకుతుంది. నా ప్రేమిడు దేవుని బిడ్డలారా, నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే, విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గరనే దొరుకుతుందన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలుని మంచి గోధుమలతోనూ కొండ తేనెతోనూ వారిని తృప్తిపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. చూడండి, దేవుని వాక్యం చదవండి. 81వ కీర్తన 16వ వాక్యాన్ని చదవండి. చూడండి ప్రేమైన దేవుని సంగమా, శ్రేష్టమైన గోధుమలతోనూ శ్రేష్టమైన కొండ తేనెతోనూ దేని బిడ్డలారా తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేని వాక్యాన్ని మనం గమనించినట్లయితే 147వ కీర్తన 14వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, నీ సరిహద్దులలో సమాధానం కలిగించేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేని పిల్లరా మనం దేని వాక్యం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. అమ్మా, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని నెక్కించెను, పొలముల పంట వారికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించిన. ఎవరికి అంటే ఇశ్రాయేలులకి దేవుడు అటువంటి శ్రేష్టమైన దేవుని బిడ్డల కార్యాల చేత, పదార్థముల చేత వారిని తృప్తిపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, 14వ వాక్యం కూడా, ఆవు మచ్చికను, గొర్రె మేకల పచ్చిక పాలను, గొర్రె పిల్లల కొవ్వును, వాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను, నీవు తాగి. చూడండి దేవుడా, ఎంత శ్రేష్టమైనటువంటి ఆహారముతో పదార్థములతో ఆయన తృప్తిపరిచాడన్న సంగతిని మనం గుర్తించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా 5 రొట్టెలు 2 చేపల చేత దేవులారా కొన్ని వేల మందిని తృప్తిపరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తిపరిచింది కాకుండా మిగిలేటట్లుగా చేశాడు. ఏమండి, తర్వాత తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలేటట్లుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య దేవులారా తృప్తిపరిచేది మాత్రం కాకుండా మిగిలేటట్లుగా చేసేవాడు. ఏమండి, చాలా మందికి జీతాలు ఎంత జీతాలు తీసినా మిగలవు. అండి, మిగలవు. ఎంత చేసుకొని తిన్నా కూడా మిగలదు. మిగులుతాయా? కొంతమంది వాళ్ళు వచ్చి ఏమైనా అడిగిందనుకో, లేదా ఇప్పుడే అయిపోయిందంట, ఊరి చేత ఉండదంట. ఏంటి,
అంటే మిగిలేటట్టుగా చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి దేవుని బిడ్డలారా, 12వ వాక్యంలో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని, అంటే పోగు చేయడానికి సహాయపడే దేవుడు, పోగు చేసే దేవుడు. మన సంపాదన కావచ్చు, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దేని బిళ్ళారా తిన్నకాడికి ఉన్నకాడికి కాకుండా మిగిలేటట్టుగా లేకపోతే పోగేటట్టుగా చేసే దేవుడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జీవితాలు చూసినట్లయితే మాకిన్ని జీతాలు అంటారు, మాకిన్ని జీతాలు, మాకెంత బలమానము అంటారు. ఏమన్నా పోగు చేసినంటే పొరపాటున ఉండదు, ఏముండదు, పొరపాటు కూడా ఏమి కనపడదు. ఎన్ని సంవత్సరాల నుంచి చెన్నైకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఇన్ని సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయినది, ఎంత జీతం అంటారు. మన దేశం వదిలి దేశం వచ్చాము, ఏ పట్టుకొని వచ్చినాము, ఏందమ్మా ఏదో జపాన్ నుంచి వచ్చి కూర్చున్నట్టుగా, జపాన్ నుంచి వచ్చి కూర్చొని మా ఊరికాడ సంగతి మాకేం వెళ్ళము, మాకు తెలియదు అన్నట్టు కూర్చొని వెళ్ళినట్టుగా. కానీ ఏం పట్టుకొని వచ్చినాం, మనం ఎట్లుండాలా, ఏంటి ఎట్లుండాలా అంటే పోగు చేయడానికి 10 రూపాయలు వెనకేయమంటారు కొంతమంది. వెనకే తీవ్రం చేసుకోరు. అంటే పోగు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. తృప్తిపరిచే దేవుడు, మిగిల్చే దేవుడు, పోగు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు ఒక ఆశీర్వాదాలే దేవుని బిడ్డలారా. ఇంకా 4 చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4:11 వాక్యం మనం చూసినట్లయితే చూడండి, ఇష్టమైనంత మటుకు ఇచ్చే దేవుడు, ఇష్టమైనంత మటుకు ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తిగా ఇచ్చే దేవుడు, మిగిల్చే దేవుడు, పోగు చేసే దేవుడు, తృప్తిగా ఇష్టమైనంత మటుకు. మనం ఎంత ఇష్టపడుతున్నామో అంత ఇష్టమైనంత మటుకు దేని వెళ్ళారా సహాయం చేసి తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే బయట నుంచి ఎక్కడి నుంచి అడిగి తీసుకురాడు, నీ వరమానంలో నుంచి నీకు పోగు చేసేటట్టుగా ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్. నీకు చక్కని ఆలోచన ఇస్తాడు, చక్కని తెలివినిస్తాడు, చక్కని మంచి బుద్ధినిస్తాడు. నీకే అనిపిస్తుంది ఇన్ని రోజులు నేను నాకు తెలియకపోయింది అన్నట్టుగా. అది ఏ శైలికి వస్తే నీకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టమైనంత మటుకు సహాయం చేసి తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. మనమిచ్చిందే కొన్ని రెట్లు చేసి మనకే ఇచ్చే దేవుడు. అర్థమవుతుందా? మనమిచ్చిందే కొన్ని రెట్లు చేసి మనకే ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. మనకే ఇచ్చి మనల్ని తృప్తిపరిచే దేవుడు. ప్రేమైన దేవుడు సంగమా, చూడండి 6:13 వాక్యం. కాబట్టి వారు భుజించిన తర్వాత
వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు. ఎన్ని రొట్టెలు? 5 యవల రొట్టెలని ఇప్పుడు ఎన్ని గంపలైంది? 12 గంపలైంది. అంటే అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వదించి తృప్తిపరిచే దేవుడు. నా ప్రేమైన దేవుని సంగమా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాడగా ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడగా ప్రభు నిన్ను కొనియాడెదన్. మన దేవుడు, మళ్ళా చెప్తున్నా, మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు, మిగిలేటట్లుగా తృప్తిపరిచే దేవుడు, పోగొయ్యేటట్లుగా చేసి తృప్తిపరిచే దేవుడు, ఇష్టమైనంత మటుకు చేసి తృప్తిపరిచే దేవుడు. మనం ఇచ్చిన దాన్ని, 5వదిగా మనం ఇచ్చిన దాన్ని ఎన్నో రెట్లు చేసి మనకే ఇచ్చే దేవుడు. 5 రొట్టెలు 2 గంపలు 12 గంపలు చేసి శిష్యులకే ఇచ్చేసాడు. అని చేసిపోయిందా అండి? అంటే తృప్తిపరిచే దేవుడు, మిగిల్చే తట్లుగా చేసే దేవుడు, పోగేటట్లుగా చేసి తృప్తిపరిచే దేవుడు, ఇష్టమైనంత మట్టుకు చేసి తృప్తిపరిచే దేవుడు. అంటే అభివృద్ధి పరిస్థితి ఇచ్చిన 5 రొట్టెల్ని డెవలప్ చేసి 12 గంపలుగా మార్చి మనకే ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మా 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 ఎముకని గుర్తు మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మాది పెద్ద గుంపు. మా అమ్మగారిని చేస్తే అందరూ మేము 1 కిలో తెచ్చుకున్నా, 2 కేజీలు తెచ్చుకున్నా, అందరి పంచి పెట్టి చివరికి నాకు ఒక రాజు వాళ్ళతో తిన్నా కూడా. వీటి మధ్యలో మనవుడు అయిపోయేంత వరకు అడుగుతా ఉంటాడు, మనవుడు
అయిపోయేంత వరకు అడుగుతా ఉంటాడు. అది సింకులో పెట్టిన తర్వాతనే వాళ్ళు నోరు పోతాడు. ఏంటి అంటే పుట్టనే ఉంటుంది. ఎంత నువ్వు చేస్తున్నావు ఒకసారి అడుగుతా అంటుంది. అంతే జవాబా అంటుంది. అంతే అంటే మిగిలేటట్టుగా చేస్తా, పోయేటట్టుగా చేస్తా. ఇష్టమైనంత మటుకు ఇచ్చి తృప్తిపరుస్తా. 5 రొట్టెల్ని 12 గంపలుగా రొట్టెలు అయ్యేటట్టుగా చేస్తా. ఇవన్నీ కూడా దేని బిడ్డలారా ఆయన చేసి ఆయన ప్రజలను తృప్తిపరుస్తున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఆయన మనల్ని తృప్తిపరచాలి అంటే మనం ఏం చేయాలి? అది ఒక 3 మాటలు. టైం అయిపోయినప్పుడే ఒక 3 మాటలు 3 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను త్వరగా. చూడండి, ఫస్ట్ చదవండి మార్కు సువార్త. మార్కు సువార్త ఇదే సబ్జెక్టే. ఈ 6వ అధ్యాయం యోహాను సువార్త రాయబడిన అదే సబ్జెక్ట్ మార్కు సువార్తలో కూడా వస్తుంది, అదే మాట. అయినా ఇది ఇక్కడ దీని యోహాను సువార్త కంటే ఇది కొంచెం క్లియర్ ఉంది. అందుకని మార్కు సువార్తలోనికి వస్తున్నాం మనం. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యం. చూడండి 32వ వాక్యం. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశములకు ఏకాంతము వెళ్ళిరి. చూడండి, యేసయ్య ఆయన శిష్యులు అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా ఉండటానికి వెళ్తున్నారు పడవ ఎక్కి. 33వ వాక్యంలో దేని బిడ్డారా, వారు వెళుచుండగా, ఎవరు వెళుచుండగా? యేసయ్య శిష్యులు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే చూడండి, వాళ్ళు పడవలో పోతున్నారు, వీళ్ళేం చేస్తారు? కాలినడకగా పరిగెత్తి వారికంటే ముందు అద్దరిలోకి వచ్చేపోయినారు. హల్లెలూయా. యేసయ్య శిష్యులు పడవలెక్కి ఇద్దరి నుంచి అద్దరికి వెళ్తున్నారు. అది గమనించిన జనాలు వీళ్ళకంటే ముందు పోయి చేరారంట దేని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేని బిడ్డారా, ఆ దేవాది దేవుడిని తృప్తిపరచాలంటే, ఆ దేవాది దేవుని యొక్క దేవుడిని పొందాలంటే, ఆయన కార్యాన్ని జీవితంలో చూడాలంటే, ఆయన మేలు నువ్వు అనుభవించాలి అంటే నువ్వు ముందొచ్చేది నేర్చుకోవాలి. ఎక్కడికి అమ్మా? ఎక్కడికి? ఎక్కడికమ్మా? గుడికెచ్చు. ముందొచ్చేది నేర్చుకోవాలి. వాళ్ళు ముందు పరిగెత్తినారు, ఆయనకంటే ముందు వెళ్ళిపోయినారు. ఏంటి? ఆయనకంటే ముందు పరిగెత్తి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. రెండోది అంటే కనిపెట్టుకొని ఉన్నారు. రెండోదిగా అందులోనే ఉంది, ఆ 33వ వాక్యంలోనే ఉంది. చదవండి 33:6. వారు వెలుచుండగా జనులు చూసి అనేకులు ఆయన గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చి ఏం చేస్తున్నా? ఆయన రాకుల కొరకు ఎదురు చూస్తున్నా. అంటే దేవుని మందిరానికి, దేవుని సముఖానికి దేని బిడ్డలారా ముందొచ్చేది నేర్చుకోవాలి.
ముందొచ్చేది నేర్చుకోవాలా, ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకొని ఉండేది నేర్చుకోవాలి. మన మీద చూసే స్పీడ్ ఆయన చేయడు. ప్రతి దానికైనా ఒక సమయం నిర్ణయం చేసి ఉన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు అన్ని కూడా సమకూడి జరిగేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలమైన మనము, దేవుని ప్రజలమైన మనము, దేవుని కార్యాలు మనం చూడాలంటే, దేవుని మేలు మనం చూడాలంటే, దేవుని చేత మనం తృప్తిపరచబడాలంటే మనం ముందొచ్చేది నేర్చుకోవాలి. ఏం సరే దాన్ని ముందొచ్చేది నేర్చుకోవాలి. ఎంత ఆశగా వస్తారండి, ఎంత ఆశగా వస్తారు. ఆలస్యంగా వచ్చి ముందుగానే పోవాలని ఆశపడతారు. మరి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. పాపమైతే నేను నమ్ముతున్నామా, నైట్ అంతా ప్రార్థనలోనే ఉన్నాను. అట్లా కళ్ళు మూస్తే పట్టు. నిద్ర రాలే, ఏంది తెలియదు. అది చేసుకుంటా కూర్చున్నా. కొంచెం మోకాలు వేసుకుంటా, కొంచెం కూర్చుంటా, కొంచెం అట సైడ్లు సీబెట్టి ప్రార్థన చేసుకుంటా. పెట్టుకుని ఉండేది అవసరం. దేవుని సములో కనబడేది అవసరం. టైం అయింది, ఇంకా ముగిసేదని మనం ఏంటి ఆలస్యం వస్తారు. ఇంకా ఏం ముగిలేదు. ఏమిటి మందిరానికి వస్తున్నాం మనము? పిల్లారా, మనం ముందొచ్చేది నేర్చుకోవాలి. 19 నెలలు ప్రార్థన అంటే ముందే వచ్చి కూర్చొని ప్రార్థన చేయి. అది నీకెంత ఆశీర్వాదం, అది ఎంత నీకు దీవెన. ఆ దేవుని సొమ్ములు కనపట్టి ఎంత మంచిది. కొన్ని సంఘాలు చూడండి, 10 నెలలు ప్రార్థన 9 నెలలకే వచ్చి మోకాల వెళ్ళబడి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాము. వాళ్ళంతా చూస్తే నాకు అసహ్యపడ్డది. వాళ్ళకి చేసే కార్యాలు చూస్తుంటే ఎందుకు మన సంఘం లేదా మారిగా? ఏం మనుష్య నేసలేనా, సరిగా బోధించడం లేదా, సరిగా నడిపించడం లేదా అని ఒక్కొక్కసారి తెలుపుతాం. కొన్ని కార్యాలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? కొన్ని నష్టాలు సంఘంలో, కొన్ని సమస్యలు ఎందుకు వస్తుంది, దేని ద్వారా అని కొన్నిసార్లు ఆలోచన చేయాల్సి వస్తుంది. దేవుని సమూహంలో ముందొచ్చేది నేర్చుకోవాలి. దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండేది నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు పక్షిరాజు వలె నూతన శక్తి బలం పొంది పైకి గుర్తాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ఈరోజు ఎన్ని గంటలు స్టార్ట్ చేసి ఎవరే లేదు, 10 గంటల దాకా. 10 గంటలు స్టార్ట్ చేసింది ప్రార్థన. మీరు 9 అనుకుంటే 12 గంటల అయిపోద్ది, 12-10 గంటల అయిపోద్ది. రాలేదు కాబట్టి టైం లేట్ అవుతుంది. మూడవదిగా దేవుని పిల్లారా, వాళ్ళు దేవుని మాటలు శ్రద్ధగా విన్నారు. వాళ్ళు దేవుని మాటల్ని శ్రద్ధగా విన్నారు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 33 అలా మార్కు సువార్తలోనే
33, 34. వారికంటే ముందుగా వచ్చింది కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగింది. ఇక్కడ బోధింపసాగినప్పుడు తెలియలేరా వాళ్ళను మర్చిపోయినారు. ఆ దేవుని మాటలు వింటుంటే వాళ్ళ ఆకలి సంగతి మర్చిపోయినారు. సమయం మర్చిపోయిన సంగతి మర్చిపోయినారు. పొద్దుకు పోతున్న సంగతి కూడా మర్చిపోయినారు. ఆయన శిష్యులు తెలియపరుస్తున్నారు, పొద్దుకు పోతుంది, వాళ్ళని పంపేద్దాము, ఈ పల్లెటూళ్ళ పక్కన ఊళ్ళలో పోయి వాళ్ళ ఆహారము సిద్ధపరుచుకుంటారు అని చెప్పి ఆయన శిష్యులు ఆయనకు తెలియపరుస్తున్నారు. అప్పుడు అంతగా వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటున్నారు. అంతగా దేవుని వాక్యం మీద వాళ్ళు మంచి వాంఛ కలిగి ఉన్నారు. అంతగా వాళ్ళు దేవుని మాటల మీద అంత ఆశ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు మర్చిపోయి ఆ వాక్యం వింటున్నారు. దేని బిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలా వింటున్నారు? అందువల్ల దేవుడు వారిని తృప్తిపరిచింది. మనం కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తృప్తిపరచాలంటే మనం కూడా దేవుని మాటల్ని దాన్ని అర్థం చేసుకోవాలి. వచ్చి సెల్ చూసుకుంటా ఉండకూడదు, సెల్ ఓడుకుంటా ఉండకూడదు, మెసేజ్లు ఒప్పుకుంటా ఉండకూడదు. కొంతమంది నిద్రపోవడానికే వస్తారు. వీళ్ళే ఇంట్లో ఉంటే వీళ్ళు నిద్ర రాదు. ఒక గుడిలో కూర్చొని కలాపన మనలకు మీకుంది కదా, మనలకి చెగ పెట్టుకొని వస్తారు. నిజం చెప్తున్నా కదా, అడిగిపోయినాక మసాలా వేసుకోవచ్చండి. కళలో ఆమె గుడి వేపించుకొని ఇంటికి పోయినట్టుగా ఆ ఇంట్లో నుంచి కుక్క వస్తున్నట్టుగా కలగండి. ఆ గుంట్లో వండి పెట్టినది అది కింద పడినట్టుగా వచ్చి నీళ్ళే కనపడుతుండగా దాంట్లో ఉన్న పీసులు కనపడినట్టుగా కనపడి కళ్ళలో నువ్వు ఏం నోరు పెట్టుకొని జారి వచ్చి నువ్వు నోటికాడికి తనే అట్లేదండి. ముందు ఒక ఆమె కూర్చుంటే ఆమెకు పోయి తగిలింది. కొంతమంది ఆ కలగంటా ఉంటారు ఇద్దరిలో. మా ఇంటి పాస్టర్ జయరాజ్ పాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజమండ్రిలో ఉన్నాడు. ఆయన మంచి సేవకుడు, మంచి ఇదే. ఆయన ఒకసారి ప్రసంగం చేస్తుంటే ఒక ఆయన నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతుంటే ఆడ కూర్చున్న వాళ్ళందరూ వాక్యం వింటుండ్రు. 7 రోజులు మాత్రం అల్లి చెప్పండి అని అన్నాడు. అందరూ అల్లి అన్నాడు. నిద్రపోయే అల్లి చెప్పండి అన్నప్పుడు అప్పుడు వచ్చింది ఆయన మేలుక. అందరూ అల్లే చెప్పలే, సంతోషంలో పడింది కదా. నిద్రపోయే సంగతి ఆ మాట మర్చిపోయాడు. అల్లే చెప్పండి నేను మాత్రం తక్కువ ఆయన చేసి వచ్చింది. అప్పుడు ఆయన నోరు తయారు ఏమన్నాడంటే, ఏం పలానే నిద్రపోతున్న వాళ్ళని అడిగింది. గుడి అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ నేను పెట్టుకున్నా, నేను నిద్రపోయినా, నువ్వు చెప్పే వాక్యాన్ని నేను ధ్యానం చేస్తా ఉన్నాను కళ్ళు మూసుకొని. నువ్వు నన్ను ఎంత ఇన్సల్ట్ చేసినావు, ఎంత అవమానపరిచినావు అని చెప్పుకున్నాడు. ఇటువంటి జనము కొంతమంది వాక్యాన్ని సరిగ్గా విన్నట్టుగా ఉంటారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు వాళ్ళకి. వాక్యాన్ని విన్నప్పుడే అన్నం తింటేనే నీకు బలము. ఇది కూడా ఒక విధమైన ఆత్మ సంబంధమైన ఆహారమే. ఈ ఆహారం తింటేనే నీకు బలము.
నీ ఆత్మకు తృప్తి ఆహారం తింటేనే, శరీరానికి శరీర సంబంధమైన ఆహారం తింటేనే శరీరానికి బలం. కాబట్టి దేవుడు మనల్ని తృప్తిపరచాలంటే ఒకటి ముందుగా వచ్చేది నేర్చుకోవాలి, రెండవదిగా కనిపెట్టుకొని ఉండేది నేర్చుకోవాలి, మూడవదిగా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మాటలు శ్రద్ధగా వినేది నేర్చుకోవాలి. అలా చేసుకున్న ద్వారా అలా అలవాటు చేసుకున్న ద్వారా ఆ దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని దేవుని మనం చూడగలుగుతాం. ఆ దేవుని చేత మనము తృప్తిపరచగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. కర్మంచండి, ప్రార్థన చేస్తాం. సరే చూద్దాం. 2 నిమిషాలు మాత్రం ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు, మిగిలేటట్టుగా చేసే దేవుడు, పోగేటట్టుగా చేసే దేవుడు, ఇష్టమైనంత మటుకు ఇచ్చి తృప్తిపరిచే దేవుడు, మనం ఇచ్చిన దాన్ని డెవలప్ చేసి మనకే ఇచ్చే దేవుడు. ఈ విధంగా ఆయన బిడ్డలు ఆయన తృప్తిపరుస్తున్నారు. మనల్ని కూడా అటువంటి కార్యాలు మన జీవితాలు కూడా మనం పొందాలంటే, మనం కూడా అటువంటి అనుభవంలోనికి రావాలంటే ఒకటి ముందు వచ్చేది నేర్చుకోవాలి. రెండవదిగా ఎదురు చూసేది, కనిపెట్టకుండా విని వాటి ప్రకారం నడుచుకునేది నేర్చుకోవాలి. అప్పుడు ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడుగా ఉంటున్నాడు. కాబట్టి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, మనం దేవుని మందిరానికి వస్తున్న కాలం లేదు, ముందుగా వస్తున్నామా? దేవుని కార్యాల కొరకు మనము దేవుని సమూహంలో కనిపెడుతున్నామా? మూడోది, దేవుని మాటలు వింటున్నామా? శ్రద్ధగా ఆలకిస్తున్నామా? దాని ప్రకారం జీవించడానికి మన జీవితాన్ని సమర్పించుకుంటున్నామా? వాళ్ళు దేవుని మాటలు వినుచుండగా దేవుని బిడ్డలారా, వారిని వారు మర్చిపోయినారు. పొద్దుగుకేది కూడా వాళ్ళకి తెలియలేదు, ఆకలి కూడా వాళ్ళకి అనిపించలేదు. వాళ్ళంతగా దేవుని మాటలు వింటూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు తృప్తిపరచబడ్డారు. వాళ్ళకి ఇష్టమైనంత మటుకు వాళ్ళని తృప్తిపరిచినారు. వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేసినట్లుగా దేవుని వాక్యములో చదివిన వాక్య భావంలో మనం చూడగలుగుతున్నాం. ఇటువంటి కార్యాలు మన జీవితంలో కూడా చూడాలి. మనం కూడా ముందు వద్దాం, సమయాన్ని పాటిద్దాం. ఒక టైం నిర్ణయం చేసిన తర్వాత మనం వస్తున్నామో లేదో కానీ దేవుడు మనకు ముందుగానే వస్తాడు. అది మాత్రం మనసులో పెట్టుకోండి. మా దేవుని కంటే గొప్ప వాళ్ళమేం కాదు మనం. ఆయన ద్వారా సృష్టించబడిన సృష్టి మనం, ఆయన కలుగజేసిన సృష్టి మనము. నరులారా తిరిగి రమ్మంటే తిరుగు లేకుండా పోయే వారం మనము. అధికారం అంతా ఆయన చేతిలో ఉంది. మన అవయవాలు, మన శరీరము అన్ని కూడా ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన అదుపులో ఉంది. మనదేని చెప్పుకోవటానికి ఏమీ లేదు ఇక్కడ. మన శరీరంతో సహా అది దేని బిడ్డలారా పరీక్షించుకున్నా, ప్రార్థన చేసుకున్నా, ప్రభు చూద్దాం, ప్రార్థన చేస్తా.